హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు రోటి పచ్చడి. ఈ మునగాకులో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వలన కంటి సమస్యలకు చాలా యూజ్ అవుతుంది. ఈ మునగాకులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనికోసం ముందుగా మునగాకును చెట్టు నుండి కోసుకున్న తర్వాత ఇలా ఒక పేపర్లో కానీ, క్లాత్లో కానీ, పట్టలో కానీ ఇలా గట్టిగా చుట్టు పెట్టుకోండి. ముందు రోజు నైట్ ఇలా చుట్టు పెట్టుకుంటే మరుసటి రోజు ఉదయానికి మనకు ఆకంతా బాగా ఊడొచ్చేస్తుంది. చూడండి, మరుసటి రోజు ఉదయం ఇలా పేపర్ను ఓపెన్ చేసి ఇలా ఆకును ఇలా ఇదిలించేస్తే ఆకంతా రాలొచ్చేస్తుంది. ఈ మునగాకులో కాల్షియం, ప్రోటీన్స్, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ మునగాకు ఫ్యాట్ తగ్గడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఎక్కడన్నా ఆకంతా రాలకపోతే ఇలా కొమ్మను పట్టుకొని ఇలా చేత్తో ఇలా అంటే ఈజీగా ఆకంతా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఆకంతటిని కూడా ఇలా ఈనెలు లేకుండా శుభ్రంగా ఒలిచి తీసుకోండి. ఇప్పుడు ఈ ఆకును వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఈ మునగాకు తినడం వలన బీపీ, షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ మునగాకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి 20 ఎండుమిర్చిని తీసుకొని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇలా మధ్యలోకి తుంచి వేయడం వలన గింజ లోపల వరకు వేగి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని వేసుకొని ఎండుమిర్చిని వేయించుకుందాం. చూడండి, ఎండుమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిలోకి చింతపండును నానబెట్టుకోవడం కోసం ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని స్టవ్ పై పెట్టి బాయిల్ చేయండి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్లో వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక ఎండుమిర్చి వేయించుకున్నాం కదా, అదే కడాయిలో 1/2 కప్పు వేరుశనగపప్పును వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు ఈ వేరుశనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా వేయించుకుందాం. చూడండి, ఇవన్నీ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా ఇందాకటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం ఇందాక కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకుందాం. ఇప్పుడు ఈ మునగాకును వేయించుకుందాం. ఈ మునగాకు వేయించుకునేటప్పుడు మనకి ఈ మునగాకు నుండి కొద్దిగా వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఈ వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయి మునగాకు మనకు బాగా వేగేంత వరకు వేయించుకోండి. చూడండి, మనకి ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఒక రోలును శుభ్రంగా కడిగి అందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, వేరుశనగపప్పు, ధనియాలు, జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా దంచుకుందాం. చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకొని మళ్ళీ దంచుకోండి. అలాగే 7-8 వెల్లుల్లిని కూడా వేసుకొని దంచుకోండి. ఇవన్నీ బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న మునగాకును వేసుకొని దంచుకుందాం. మునగాకు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ దంచుకోండి. చూడండి, ఈ విధంగా బాగా దంచుకోండి. ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండును వేసుకొని దంచుకుందాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా బాగా దంచుకున్న తర్వాత మనకు గట్టిగా ఉంది కదా, అందుకని మనం ఇందాక నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని మళ్ళీ దంచుకోండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకొని దంచుకోండి. ఎర్రగడ్డ వేసిన తర్వాత ఎర్రగడ్డను మెత్తగా దంచుకోవద్దండి, కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా దంచుకొని పచ్చడి అంతటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టడం కోసం స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులను వేసుకొని వేయించుకోండి. అలాగే 4-5 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి నొక్కి వేసుకోండి. ఒక ఎండుమిర్చిని కూడా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందా దంచి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోండి. అంతేనండి, మనకి మునగాకు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకును మన డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.